ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడవకండి, బామ్మగారికి ఏం కాదు. డాక్టర్ డాక్టర్, మా అమ్మమ్మకి ఏమైంది? ఆవిడికి ఆస్తమా ఉందండి. ఇక్కడ చలికి మంచుకి తన బాడీ సపోర్ట్ చేయట్లేదు మేడం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేశాం. నథింగ్ టు వరీ. కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి. ఎన్ని రోజులు డాక్టర్? అంటే మేము అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి. నో 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 నో. ప్రజెంట్ ఆవిడ నార్మల్ ట్రావెలింగ్ కూడా చేయకూడదు. అలాంటిది అమర్నాథ్ యాత్ర, ఇట్స్ హైలీ డేంజర్. డాక్టర్, ఆవిడ్ని చూడొచ్చా? షూర్. ఆవిడ్ని ఎక్కువగా మాట్లాడించకండి. ముఖ్యంగా ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్స్ డాక్టర్. పదండి చూద్దాం. ముసల్దాంది గెట్టిపానమే. పదరా. అమ్మమ్మ, 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 కళ్ళు తెరువమ్మమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో బామ్మ. హాస్పిటల్లోనా? ఏమైంది నాకు? ఏం కాలేదు బామ్మగారు. నీరసం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. ఏంటి, నీరసానికే ఆక్సిజన్ పెట్టారంటే బిల్లు ఎంత వేస్తారో ఏంటో. అమ్మమ్మ, ఈ బిల్లు గురించి వదిలే. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ దేవుడి దయ వల్ల నీకేమీ కాలేదు. దేవుడంటే గుర్తొచ్చింది. మనం అమర్నాథ్ ఈశ్వరుని యాత్రకు వెళ్ళాలి కదా. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి అంటే? కొన్ని రోజులు నువ్వు బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారమ్మమ్మా. అదేంటే, ఏం కాలేదన్నారు, ఇప్పుడు బెడ్ రెస్ట్ అంటున్నారు. అయినా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం, నా తాపత్రయం అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? లేదే, ఆ దేవదేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి. బామ్మగారు, ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళకూడదు. డాక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. నా మాట వినండి. లేదు బాబు, నీకు తెలీదు. అరాకొరా బతుకుతున్న మాకు ఇక్కడి వరకు రావడమే చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఆయన్ని చేరుకోలేకపోతే మాకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరనుకుంటారు. ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుని నా మొక్కు తీర్చుకుంటేనే గాని దీని బతుకు బాగుపడదు, దీనికి పెళ్ళవదు. అమ్మమ్మా, ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందరేం లేదు. ముందు నీ ఆరోగ్యం కుదుట పడని. కావాలంటే వచ్చే ఏడాది చూసుకుందాం. వచ్చే ఏడాదా? అప్పటి వరకు నేను బ్రతికుండాలి కదే. చూడు, నీ పెళ్లి చేయకుండా నేను పోతే నా ఆత్మ కూడా శాంతించదు. ఏంటా మాటలు? ఇవి మాటలు కాదే, నిజాలు. నాకేమైనా పర్వాలేదు, మనం వెళదాం పద. నా మాట వినండి. లేదు బాబు, నేను వెళ్ళాలి. నేనెవరి మాట వినను. నేను భగవంతుడి దర్శనం చేసుకోవాలంతే. లేదంటే నా మనవరాలికి పెళ్లి కాదు, దాని జీవితం బాగుపడదు. నన్ను వెళ్ళని.
వదలండి. చెప్పేది వినమ్మమ్మా. ఏంటిది చిన్నపిల్లలాగా? అది కాదే, నీకు పెళ్ళవ్వాలంటే నేను యాత్ర చెయ్యాలి. నన్ను వెళ్ళనివ్వండి. వదలు. అమ్మమ్మ ప్లీజ్. వదలవే. రేయ్ ఎంత దూరం వచ్చింది బంగారం పెళ్లి గురించా? నేను చేసుకుంటానని హైదరాబాద్లోనే చెప్పాను కదరా. ఆ మాట ఇంకోసారి అంటే చెప్పుతో కొడతానని ఆవిడ కూడా చాలాసార్లు చెప్పింది కదన్నా. మీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమన్నావు బాబు? మీకు ఇష్టమైతే మీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. అన్నా మిలిటరీ వాడు అటు తిప్పి ఇటు తిప్పి బుల్లెట్ నీకే దింపాడన్నా. నిజంగానా బాబు? నువ్వు చెప్పేది నిజమా? ఆ, ఈశ్వర, నా మొర ఆలకించావా స్వామి? ఈ ముసల్దాని బాధ అర్థం చేసుకున్నావా స్వామి? ఈశ్వర, పరమేశ్వర, అమర్నాథీశ్వర, నువ్వున్నావయ్యా. మేడం, డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు. తీసుకురండి. మేడం, మేడం, డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు. బామ్మగారు ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళదు. అలాగేనయ్యా, అలాగే అలాగే. ఆలోచిస్తున్నారంటే మీకు ఈ సంబంధం ఇష్టం లేదని అర్థం అవుతోంది. ఆ విషయం ఎలా చెప్పాలా అని మొహమాట పడకుండా వెళ్ళండి. సారీ అన్నయ్య, ఇంటి వరకు తీసుకొచ్చారంటే అన్నీ చెప్పే తీసుకొచ్చారనుకున్నాను. సర్లేండి, వాడు రాతలా రాసుంటే మనమేం చేయగలుగుతాం? ఇంకో మంచి సంబంధం చూద్దాం. ఈ సంబంధం మాకు ఇష్టమేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.